విమర్శగా ఉండాలి తప్పించి తిట్టుకోవడం కూడదు. రెండోది, ఎప్పుడైతే మనం రాజకీయ ప్రత్యర్థులం అనేటువంటి భావన మర్చిపోయి మనం శత్రువులం అనుకునేటువంటి పరిస్థితి వచ్చిందో ఇక ఎక్కడా కూడా మన ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రి, ప్రతిపక్ష నాయకుడు లేదా ప్రతిపక్షంలో ఉన్న నాయకుడు ఒకళ్ళనొకళ్ళు ముఖాలు చూసుకోవటం అనేటువంటి 10 ఏళ్ల క్రితమే ఆగిపోయిందండి. ఇక ఇప్పుడు కొత్తగా వాళ్ళిద్దరు చాలా గొప్పగా షేక్ హ్యాండ్ ఇచ్చుకుంటారని కానీ వాళ్ళ సభ్యులను నియంత్రిస్తారని కానీ అనుకునేటువంటి అవకాశం లేదు. యార్లగడ్డ వారు చెప్పినట్టు కనీసం వారికి ఉన్న 8 మంది శాసనసభ్యులైనా కూడా మర్యాదగా వ్యవహరిస్తే మనం సంతోషిద్దామండి. వాళ్ళ పార్టీ వరకైనా కనీసం వాళ్ళ సభ్యులైనా కూడా ఇది దాటకుండా, తెలుగుదేశం వారి నుంచి నేనేం ఆశించట్లా, పరిధి దాటకుండా వ్యవహరిస్తారని నేనేం ఆశించట్లేదు. బట్ ఆ గుంపులో కలిసిపోకుండా ఉండటం అనేటువంటిది బీజేపీ శాసనసభ్యులు చేయగలిగితే ఈ సభకు హుందాతనం తీసుకొచ్చే ప్రయత్నం నిజంగానే ఒక జాతీయ పార్టీ చేస్తోంది అనేటువంటి ఇది బయటికి ఇచ్చిన వారు అవుతారండి. సరే, ఇప్పుడు పవన్ కళ్యాణ్ మాట్లాడే దాన్ని బట్టి చాలా హుందాగా వ్యవహరిస్తూ ఉంటున్నారు. వాళ్ళు ఇంకా పరీక్షకు నిలవాల్సినటువంటి సమయం ఉంది, అప్పుడే వాళ్ళు జడ్జి చేయడం. బట్ బీజేపీ గత అనేక రాష్ట్రాల్లో ఉంది, పార్లమెంట్లో ఉంది కాబట్టి. తర్వాత 10% కాకపోయినా 2014-19 మధ్యలో 19-24 మధ్యలో పార్లమెంటులో కూడా ప్రతిపక్ష నేత లేడు. ఎందుకు లేడు అంటే ఈ 10% గురించే లేడు. సో కాబట్టి ఇప్పుడు కొత్తగా జగన్మోహన్ రెడ్డి గారికి ప్రతిపక్ష నాయకుడు హోదా చంద్రబాబు గారు ఇవ్వలేదా? అక్కడ ప్రతిపక్ష పాత్ర అధీర్ రంజన్ చౌదరికి గానీ అంతకుముందు ఖర్గే ప్రతిపక్ష నేత కాదు సార్, కాంగ్రెస్ పార్టీ నేత ఆయన, ఫ్లోర్ లీడర్ తప్పించి పార్టీ ఇవ్వలేదా? రికగ్నైజ్డ్ పార్టీ కాబట్టి ఇప్పుడు ఇంకా ఈ హుందాతనం పెరుగుతుందనో జగన్మోహన్ రెడ్డికి హఠాత్తుగా ఆ గుర్తింపు ఇస్తారని కాను నేనైతే భావించట్లేదండి. మనం ఇంకా రాబోయే రోజుల్లో ఇంతకన్నా దిగజారిన రాజకీయాలు చూడబోతున్నామేమో అనేటువంటి భయం కూడా నాకు ఆంధ్రప్రదేశ్ పౌరుడిగా నాకుంది. ఇప్పటికైనా చౌదరి గారు వారి పార్టీ సమావేశంలో చెప్పి చంద్రబాబు గారు ఉండగానే చూశారు 2014-19 రికార్డులు మీరు కూడా చూడాలి. మీరు చేశారు, మీరే ప్రారంభించారంటున్నాను నేను. నిజానికి మీ ప్రారంభం తర్వాతే రెచ్చిపోయారు వాళ్ళు. ఇప్పుడు ఎలా ఉంటుందంటే ఇంజనీరింగ్ కాలేజీలో, మెడికల్ కాలేజీలో కొత్తగా చేరిన విద్యార్థులు ర్యాగింగ్ చేస్తారండి. చేసినప్పుడు వాడు ఏమంటాడంటే ఫస్ట్ ర్యాగింగ్ గురవుతున్న వచ్చి ఏమిటి బతుకు, నేను మాత్రం చస్తే చేయనని మాత్రం అనుకోడు. ఇప్పుడు చేసినవి వాడు సీనియర్ అవగానే ఇప్పుడు చేసిన ర్యాగింగ్ వాడు కొత్తగా కనుక్కున్న ర్యాగింగ్లు కలిపి చేస్తాడండి. ఇప్పుడు మీరు కూడా అదే చేస్తున్నారు. తెలుగుదేశం వారు కానీ వైకాపా వారు కానీ చేస్తోంది ఏమిటంటే కొత్త టెక్నికల్ కనుక్కొని చేస్తున్నారు. సోషల్ మీడియాలో చేస్తున్నారు. అంటే ఎలా ఎడిట్ చేసి చేయడం,